చెప్తాను. మన సనాతన ధర్మమునకు ప్రమాణమేమి అంటే మనకి ప్రమాణము వేదము. వేదమే ప్రమాణము. అటువంటి వేదమునకు అంగములు కొన్ని ఉన్నాయి. ఆ ఉన్నటువంటి అంగములు వ్యాకరణము, శిక్షాకల్పము, జ్యోతిషము, నిరుక్తము, ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లో నేను మీకు అనుసంధానం చేయడం కోసం ఈ మధ్యనే నేను ఒక చోట ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను. జ్యోతిషము అని ఒకటి ఉంది. ఈ జ్యోతిషాన్ని వేదానికి ఉపాంగంగా చెప్తారు. దీనికి స్థానమేమి జ్యోతిషమునకు అంటే జ్యోతిష శాస్త్రమును వేదమునకు నయనము అని పిలుస్తారు. అంటే కన్ను. కన్ను అని ఎందుకు పిలుస్తారు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు అవుతుంది. కన్నులు లేవనుకోండి ఒక వ్యక్తికి, మీరు అలా రాజద్వారం దగ్గరికి తీసుకొచ్చి అడిగోనండి వెంకటేశ్వరుడు చూడండి అన్నారనుకోండి, ఆయన ఏమంటారంటే ఎక్కడండి వెంకటేశ్వరుడు అంటారు. కనపడదు కదా ఆ పాపం. కాబట్టి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఆ వేదిక దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా ఇదిగోనండి వెంకటేశ్వరుడు అన్నారనుకోండి, ఆయన ఒకసారి పాదాలు ముట్టుకుని తడిమి వెంకటేశ్వరుడు అండి అని పొంగిపోతాడు. ఇప్పుడు ఆయన ముట్టుకున్నాక వెంకటేశ్వరుడి మెరలో వేసినటువంటి తోమాల ఏ రంగులో ఉంది అని మీరు అడిగారు అనుకోండి, ఆయన చెప్పలేరు. రంగు ఆయన గుర్తుపట్టలేడు. కారణమేమి? కన్ను లేదు. అది పుష్పమాల అని గుర్తుపట్టగలడు, కానీ పుష్పమాల యొక్క రంగు చెప్పలేడు. కర్రతో తడిమి ఇక్కడున్నది చెప్తాడు, దూరంగా ఉన్నది చెప్పలేడు. జ్యోతిషమును నయనము అని ఎందుకు పిలిచారో తెలుసా అండి? ఇప్పుడు జరుగుతున్నది కాదు, జరగబోయేటటువంటి విషయాన్ని లెక్క కట్టగలదు జ్యోతిష శాస్త్రం. తిరుగు లేదు, అది అబద్ధం కాదు. ఆ శాస్త్రం అంతే. శాస్త్రాన్ని చెప్పే వాళ్ళల్లో ఎప్పుడైనా పొరపాటు ఉండొచ్చు. ఒక డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేయడంలో పొరపాటు పడవచ్చు. అంత మాత్రం చేత వైద్యశాస్త్రమే తప్పని మీరు అనగలరా? ఒక డాక్టర్ గారు పొరపాటు పడ్డారు అని మీరు అనగలరు అంతే తప్ప వైద్యశాస్త్రం పొరపాటు ఎందుకు అవుతుంది? జ్యోతిషం చెప్పేవాడు ఒకడు పొరపాటు పడచ్చు, అంతేకాని జ్యోతిష శాస్త్రమే తప్పడానికి కుదరదు. మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. జ్యోతిష శాస్త్రము చేత మీరు ఎప్పుడో జరగబోతున్నటువంటి విషయాన్ని మీరు మహానిష్ణాతులైతే జ్యోతిషంలో మీరు తెలుసుకోగలరు. ఆ విషయంలో సందేహం లేదు. మీరు తప్పు పట్టకూడదు కూడా ఆ విషయాన్ని. అయితే మీరు అలా తెలుసుకుని మీరేం చెయ్యగలరు? తప్పించగలరా? జ్యోతిష పరిజ్ఞానముతో మీకు రాబోయే ఉపద్రవమును మీరు తప్పించుకోగలరా? దీనికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. జ్యోతిష శాస్త్రంలో అందవేసిన చెయ్యి ఇప్పటికీ ఏ మహానుభావుడి పేరు స్మరిస్తారో అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు భాస్కరాచార్యుల వారు. అటువంటి భాస్కరాచార్యుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయన చెప్పగలడు. ఆయనకు ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె పేరు లీలావతి. ఆ పిల్లకి ఆయన జాతక చక్రం వేసి చూశారు. ఆ పుట్టినటువంటి పిల్ల యొక్క జనన సమయాన్ని బట్టి చక్రం వేస్తే ఆ అమ్మాయికి వివాహమైనటువంటి కొద్ది గంటలలో ఆ భర్త మరణిస్తాడు. ఆ అమ్మాయి బాలవితంతు అవుతుంది అని ఉంది ఆ జ్యోతిషంలో. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని మానవ ప్రయత్నం ఒకటి చేశాడు. ఎలా? జ్యోతిషం ఆయనకి తెలుసు కాబట్టి ఒక గొప్ప ముహూర్త నిర్ణయం చేశాడు. ఏ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులలో వైధవ్యము కలగదో అటువంటి ముహూర్తం ఒకటి నిర్ణయం చేశాడు. ఇప్పుడు సుముహూర్తం అంటే ఏమిటి? కాలాన్ని బట్టి కదండి చేయాలి. గడియారం వంక చూసి ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ఆ రోజుల్లో గడియారాలు లేవు. గడియారం అన్న మాట ఎందుకు ఎలా వచ్చిందో తెలుసా అండి? ఘటికారము అన్న దాంట్లోంచి వచ్చింది. ఘటిక అంటే ఒక రోజులో 60వ వంతుని ఘటిక అని పిలుస్తారు. పూర్వకాలంలో పైన ఒక బీకర్లో నీళ్లు పెట్టి సన్నటి రంధ్రంలోంచి ఆ నీళ్లు కింద పడిపోతుండేవి. రోజుని 60 భాగములుగా విభజించి గీతలు గీసేవారు. ఆ నీటి మట్టాన్ని బట్టి ఎన్ని గంటల ఎన్ని నిమిషాల సమయం అయిందో లెక్క కట్టేవారు. ఆయన చాలా జాగ్రత్తగా బీకర్ పెట్టాడు. పెట్టి ఆ ఘటికారము వంక చూస్తున్నాడు. ఆ ఘటికారములోంచి గడియారం అన్న మాట వచ్చింది. అన్ని గంటల అన్ని నిమిషాలకి సుముహూర్తంలో నా కూతురికి జీలకర్ర బెల్లం పెట్టిస్తాను. ఎలా వైధవ్యం వస్తుందో నేను చూస్తాను. ఇప్పుడు బాలవితంతువుగా మారాలని జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానము చేత నిర్ణయింపబడి ఆమెకు బాల వైధవ్యాన్ని ఇస్తున్నవాడెవరు? ఈశ్వరుడు. సందేహం లేదు. ఈశ్వరుడే ఘోర రూపంలో పాప ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ వైధవ్యాన్ని నా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానంతో తప్పిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి నేను ఇప్పుడు ఒక సుముహూర్త నిర్ణయం చేశాను నా పరిజ్ఞానంతో. ఈ ముహూర్తంలో జీలకర్ర బెల్లానికి వైధవ్యం రాదు.
ఈశ్వర నిర్ణయము గొప్పదా, నా శాస్త్ర పరిజ్ఞానము గొప్పదా తేలుస్తానన్నాడు. అని ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాలకి గొప్ప స్వరంతో చెప్పగలిగినటువంటి వేద పండితుల్ని పిలిచి జీలకర్ర బెల్లం పెట్టించాడు. వివాహ క్రతువు పూర్తయింది, తాళీపాకంతో పూర్తవ్వాలి. అవుతోందనగా పిల్లవాడికి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే భాస్కరాచార్యుల వారు ఆశ్చర్యపోయాడు. నేను ఇంతటి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడిని, నేను పెట్టిన ముహూర్తానికి ఎట్టి పరిస్థితులలో ఆమె వితంతువు కాకూడదు, కానీ నేను జాతక చక్రం చూసి చెప్పినట్టు ఆమె వితంతువే అయింది. ఆమెకున్న వితంతు అవుతుందని నేను కనిపెట్టింది నిజమైంది, వితంతు కాకుండా నేను పెట్టినటువంటి ఆ ఏర్పాటు విఫలమైంది. ఎందుకు విఫలమైంది? ఇప్పుడు భాస్కరాచార్యులు వారు ఏం చేశారో తెలుసా అండి? ఎక్కడ తేడా వచ్చి ఉండాలి అంటే ముహూర్తంలో తేడా, తను పెట్టిన ముహూర్తాన్ని మళ్ళీ గణన చేశారు, అది ఖచ్చితం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి దోషం? ఆ ఘటికారమును చూడడంలో ఏదో తేడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఘటికారం దగ్గరికి వెళ్ళి చూశారు. ఎంత విచిత్రం జరిగిందో తెలుసా అండి? ఆ రోజు ఉదయం లీలావతిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ పిల్ల చిన్న పిల్ల కనుక ఇతర ఆడపిల్లలతో ఆడుకుంటూ అక్కడే తిరుగుతున్నప్పుడు ఆ ఘటికారంలోకి తొంగి చూసింది. చూసినప్పుడు ఆమె ముక్కు పుడకలోంచి ఒక ముత్యం జారి నీటిలో పడి ఆ నీటి సన్న ధార పడవలసిన చోటుకి వెళ్ళి ఆ ముత్యం ఆపేసింది. పడవలసినంత నీటి ధార పడక కాలగణనము తప్పిపోయింది. తప్పిపోయి జీలకర్ర బెల్లం ఆ సుముహూర్తంలో పెట్టలేదు కాబట్టి వైధవ్యం వచ్చేసింది. అలా నీరు పడకుండా ముత్యం పడేట్టు చేసిన వాడెవరు? ఇప్పుడు భాస్కరాచార్యులు వారు చూసి ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది ఈశ్వరుడంటే. ఎన్ని శాస్త్రములు చదివినా స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతుర కమర్థం దాస్యాం భవతి ప్రీతిర్భవతి మై కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయు విభో అంటారు శంకర భగవత్పాదులు. ఎందుకయా ఈ శాస్త్రాలు? కేవలం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి పనికొస్తాయి, నీ శాసనాన్ని దాటించడానికి పనికిరావు. అందుకే మన జ్యోతిష శాస్త్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దుష్ఫలితాన్ని చెప్పి ఆపరం. ఆ ఫలితం తప్పుకోవడానికి ఏం చెప్తారో తెలుసా అండి? దేవతా ప్రీతిని చెప్తారు. అమ్మా మీకు ఇబ్బంది ఉంది, మీరు ఫలానా గ్రహానికి పూజ చేయండి. ఇన్ని గ్రహాలకి అధిపతి ఎవరు? సాక్షాత్ పరమాత్మ. కలియుగంలో శ్వేతవరాహ కల్పం వరకు పరిపాలకుడెవరు? ఒక్క వెంకటేశ్వరుడే. అందుకే శనివారం నాడు వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే గ్రహముల వలన మీకు దోషములు రావలసి ఉన్నా వాటిని తప్పించగలిగినటువంటి అధికారం స్వామికి ఉన్నది. కేవల దర్శనము చేతంత ఫలితాన్ని ఇచ్చేస్తాడు పరమాత్మ. ఎంత సులభుడో, ఎంతటి కారుణ్యమూర్తో చూడండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మార్కండేయుడికి కూడా గండం ఉంది. మార్కండేయుడు చచ్చిపోతాడు అని ఋషులు చెప్పారు. ఆ చచ్చిపోతాడని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తారు? మార్కండేయుడు అన్నాడు, మృత్యువుని కూడా ఎవడు తన్నగలడో వాడు నా స్వామి. నేను వాడి కాళ్ళు పట్టుకుని ఉంటాను. నాకు ఉన్న మీరు విన్న జ్యోతిషము ప్రకారము, మీరు విన్న వరము ప్రకారము నాకు మృత్యు వస్తుందో, మృత్యువుని మాంపగలిగిన వాడు పరమాత్మ నేను నిరూపిస్తానన్నాడు ఆయన. శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అన్నాడు. యమధర్మరాజు గారు వచ్చి పాశం విసిరారు. శివలింగానికి కౌగిలించుకుని ఉండడంలో శివలింగానికి కూడా పడింది ఆ పాశం. చూశాడు శంకరుడు, ఏమీ ధిక్కారం రా నీకు, పాశం నాకు కూడా తగిలేట్టు వేశావు. నా లింగాన్ని కౌగిలించుకొని ఉండి మృత్యువుని ఈశ్వరుడు తప్పించగలడు, కిన్నో మృత్యు కరిష్యతి అని అడుగుతున్న భక్తుడి మీద పాశం వేస్తావా? ఏమి నీ ధిక్కారం అన్నాడంతే. ఎడమకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి వక్షస్థలం మీద. యముడు ప్రాణాలు విడిచిపెట్టాడు. శంకరులు స్తోత్రం చేశారు. వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురసి రక్కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శుంభో సదాంగీకురు. ఇప్పుడు మీరు చెప్పండి, శాస్త్రము యొక్క పరిజ్ఞానము తప్పించిందా? ఈశ్వరుని యందు భక్తి రక్షిస్తుందా? ఈశ్వరుని యందు భక్తి రక్షిస్తుంది. ఆ భక్తికి ప్రమాణమేమి? దానికి హద్దు లేదు. గొప్ప శాస్త్ర పరిజ్ఞానముండి పూజ చేసిన వాడికి ఎంత ఫలితమో
ఏమీ చేత కాకపోయినా, అందుకే నా స్వామి సన్నిధి గొల్లనించుకున్నాడు. ఏమీ చేత కాకపోయినా గోవిందా నువ్వు ఉన్నావు అని నమ్మి ఇలా ఒక్కసారి నమస్కరిస్తే చాలు, గోవిందా అంటే చాలు, పొంగిపోతాడు, ఒక్కసారి చూస్తాడు. అందుకే అష్టోత్తరం చేసుకోండి, అష్టోత్తరం చేసుకోండి అంటారు. అష్టోత్తరం ఎందుకు చేస్తారో తెలుసా అండి? 116 ఎట్టకూడదా, 120 ఎట్టకూడదా, 200 ఎట్టకూడదా, 250 ఎట్టకూడదా, లేకపోతే అంతకన్నా నామాలు చెప్పడం చేత కాలేదా? 108 నామాలు ఎందుకు పెట్టాలండి ప్రతిసారి? అంటే 108 పెట్టడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. మీకు ప్రతి రాశిలో 9 పాదాలు పెడుతుంటాయి. ద్వాదశ రాశులని 12 రాశులు. 12 రాశులలోకి అన్ని నక్షత్రాల యొక్క 9 పాదాలు పెడతాయి. పెడితే 12 × 9 108. ఆయా రాసులు ఆ నక్షత్రముల యొక్క పాదములను బట్టి రాసులు ఉంటాయి. ఆ రాసుల యొక్క అధిదేవతల్ని బట్టి మీకు గ్రహములు ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మీరు పొద్దున్నే ఏమీ చేత కాకపోయినా అష్టోత్తర శతనామ స్తోత్రం చేసుకుని, అష్టోత్తరం కూడా రాకపోతే ఏమండి మేము 108 నామాలు చెప్పలేం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం మేము అనలేం. అందుకే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చూడండి. కేనోపాయేన లఘునా అంది పార్వతీదేవి. పొద్దున గోపాలాచార్య స్వామి చెప్పించారు కదా, స్వామి అందరూ చెప్పగలరా 108 నామాలు? చెప్పలేరు. నా పిల్లలకు కొంతమందికి రావు. పిల్లల కోసం తల్లి అడిగినట్టు అడిగింది పార్వతీదేవి. ఇంకొక మాట చెప్పు, ఏ మాట చెప్తే నా పిల్లలందరికీ సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంది ఆవిడ. సహస్రం అంటే 1000 అనుకోకండి, అనంతమైన నామములు చెప్పినట్టు చెప్పు అంది. అంటే మన కోసమని స్వామి చెప్పాడు ఆ రోజున శంకరుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే ఓ పార్వతి, రామ రామ రామ. ఏమీ చేత కాకపోతే, చేతనయని మానేసి రామ 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 అని కాదు, ఏమీ చేత కాకపోతే, ఏ టైము లేకపోతే ఏ రైల్లోనో పెడుతున్నప్పుడు రామ 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 అంటే చాలు, సహస్రం చెప్పినట్టే. ఎలా అవుతుందండి అంటే అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది. రామ రా 2 మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. కాబట్టి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. చూడండి ఈశ్వరుడు మన యందు ఎంతటి ప్రీతి కలిగిన వాడో. మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నీ పాపము గురించి, నిన్ను వెంట తరిమి వస్తున్న బాధల గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? నేనున్నాను కదా నీకు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వచ్చి నా దగ్గరికి రా, గోవిందాను శ్రీ వెంకటేశ్వరాను ఒక్కసారి నమస్కరించు, నేనున్నాను, కాపాడుతానంటున్నాడు స్వామి. కాబట్టి ఇంత తెలిసి కూడా రేపు మనం స్వామివారి కళ్యాణంలో గోవిందా అంటూ వెళ్ళలేకపోతే మన బ్రతుకెందుకు ఇంకా? కనుక ఈ మాట నువ్వు అనాలరా, మాకు తెలీదా? రేపు చూడు మేము ఎలా వస్తాం అంటారు మీరు. కాబట్టి రేపు మనందరం ఉత్సాహవంతంగా పెడతాం. కాబట్టి ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. ఎక్కువ సమయం తీసుకోనన్నాను కాబట్టి